దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనము కాపాడబడుచు ఉన్నాము. ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనేక ఇబ్బందుల చేత, కష్టాల చేత బాధపడిపోతూ మరి ఆ యొక్క శత్రువుల భయంతో ఎంతో ఆందోళన పడుతూ ఉండగా దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. మీరు మరి భయపడకండి, జడియకండి. జడుపు భయము ఎప్పుడు వస్తుంది మనకంటే మన అంతరాత్మలో ధైర్యం లేనప్పుడు పిరికితనం, భయము, ఆందోళన మనకు వస్తూ ఉంటాయి. అమ్మో శత్రువులు వస్తే మనల్ని చంపేస్తారేమో, మనం ఏమైపోతామో ఏంటో అనే భయం. అయితే దేవుడు అన్నారు, మీరు భయపడకండి, జడియకండి, జంకకండి. మీరు ఒక పని చేయండి, రేపు వెళ్ళండి, మీరు వారి మీదకి రేపు వెళ్ళండి, యెహోవా మీకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మన కష్టాల్లో, బాధల్లో మనల్ని విడిపించడానికి దేవుని తోడు ఒక సమయం మనకిస్తారు. దేవుని తోడు మనకు రావడానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి నువ్వు తొందరపడకు సహోదరి, సహోదరా. ఏ కష్టం నేను కృంగజేస్తుందో అధైర్యపడకు, భయపడకు. ఇశ్రాయేలీల దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ జీవితంలో కూడా నమ్మకమైన కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టిన దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. ఎంత గొప్ప దేవుడో. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. గ్రుడ్డి వారికి చూపునిచ్చినటువంటి దేవుడు, కుంటి వారికి కాళ్ళనిచ్చిన దేవుడు. అన్ని విషయాల్లో ఎవరి కష్టాలు పడిపోయినా లేవనెత్తే దేవుడు మరి నీతో కూడా ఉండి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. భయపడకు సహోదరి, సహోదరా. దేవాతి దేవునిపై ఆధారపడు. నీకు తోడై ఉంటే, దేవుని తోడే నీకుంటే ఇంకా భయం ఎందుకు? నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యేసేపు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. యేసేపుకి దేవుని తోడు ఉండటం వల్ల అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని, విడుదలని పొందారు. ఎంత భయంకర పరిస్థితి! అన్నలు అమ్మేసి మరి ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉండగా మరి ఫరో కూడా ఎంతగానో మరి చెరసాలలో వేసినప్పటికీ దేవుడు యోసేపుని విడవలేదు. అధికారిగా చేశారు ఐగుప్తు దేశానికి. మరి కష్టాలు ఉన్న వారందరినీ ఆదుకొని స్థితిలో మరి నిలబెట్టినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు భయపడకు, జడియకు. ప్రియబిడ్డ, నీ కష్టాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నారు. వ్యాధి బాధలు నిన్ను కృంగజేస్తున్నాయేమో, కలత చెందకు. నీకున్న రుణాలు, సమస్యలు అన్నీ యేసు నామములో విడుదలైపోతాయి. నెమ్మది ప్రభు ఇస్తారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మరి ఎంతో మంచి స్నేహితుడు. కాబట్టి ఏ విషయంలో ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు చాలా గొప్ప దేవుడు ప్రభువా. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు నాయనా. మీరు భయపడకండి, జడియకండి. ఇదిగో మరి రేపు మీకు జయాన్ని ఇస్తాను, నేను మీకు తోడుగుంటానని వాగ్దానం చేసినవాడు. మా బ్రతుకుల్లో కూడా నువ్వు అనేక అద్భుతమైన మేలు చేసినందుకే స్తోత్రాలు. నీ సహాయం అమూల్యమైనది ప్రభువా. మీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే స్వదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగునుగాక. క్షేమాభివృద్ధి దయచేసి మహిమ తెచ్చుకో. శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.